గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. మరి కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, అదేవిధంగా గర్ల్స్ జూనియర్ కళాశాల దగ్గర ఎవరైతే అభ్యర్థులు ఈ నీట్ పరీక్షను రాసేందుకు ఉన్నారో వారంతా కూడా ప్రస్తుతం ఇక్కడే కళాశాల దగ్గరే దాదాపుగా కొన్ని గంటల క్రితం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏళ్ల తరబడి ప్రిపరేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా నీట్ పరీక్షపై ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల నుంచి లోపలికి అనుమతించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు వారంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే లోపలికి తీసుకెళ్ళకూడనటువంటి వస్తువులకు సంబంధించి కావచ్చు అన్నిటిపై కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా నివృత్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచే అభ్యర్థులంతా కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 13 పరీక్షా కేంద్రాల్లో 4454 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష ఉండనుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంది. ఉదయం 11:30 ప్రాంతం నుంచి కూడా లోపలికి పంపిస్తున్నటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. OMR షీట్ విధానంలో కూడా పరీక్ష నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అయితే ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సెక్షన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా వైద్య కళాశాలలకు సంబంధించినటువంటి 780 వైద్య కళాశాలల్లో 1,18,190 MBBS సీట్లకు సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అభ్యర్థులంతా కూడా నీట్ పరీక్షకు సంబంధించి కూడా ఎవరైతే వారికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎగ్జామ్కు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాల వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సమయం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో అభ్యర్థులందరినీ కూడా ఒక్కొక్కరిగా కూడా లోపలికి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా లోపలికి వెళ్ళేటటువంటి తరుణంలో వారి దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ కావచ్చు, అడ్మిట్ కార్డు కావచ్చు, అదేవిధంగా ID ప్రూఫ్ కావచ్చు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించేటటువంటి ఈ నీట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తిగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు అన్నీ కూడా విద్యార్థులు లోపలికి వెళ్తున్నటువంటి విద్యార్థులతో వారి దగ్గర ఉన్నటువంటి అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫొటోసు వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా నాట్ అలౌడ్ అంటూ కూడా ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ పెన్ కావచ్చు, అదేవిధంగా పెన్ డ్రైవ్స్, క్యాల్కులేటర్, పేపర్ నోట్ షీట్స్, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్, పర్సెస్, గాగుల్స్, కెమెరా లాంటి పరికరాలతో పాటు ఈవెన్ పెన్సిల్ని కూడా లోపలికి అలో చేయలేనటువంటి పరిస్థితి. లోపల అంతా కూడా ఎగ్జామ్ రాసేటటువంటి అభ్యర్థులకు కావాల్సినటువంటి పెన్నులను, పెన్సిళ్లను కూడా లోపల ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి వారే అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 2.5 లక్షల సీట్లకు జరగనున్నటువంటి ఈ పరీక్షలో 22 లక్షల మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అయితే ఒక కోలాహల పరిస్థితి ఉంది. నీట్కు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఎగ్జామినేషన్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేటటువంటి ఈ పరీక్షకు సంబంధించి కూడా 11:30 గంటల నుంచి కూడా పూర్తిగా ఏదైతే 1:30 సమయం వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు. 1:30 తర్వాత నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి పంపించే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా అభ్యర్థులు పరీక్షా గదిలోకి వెళ్ళేటటువంటి సమయంలో తమ పరీక్షా గదిలోకి వెళ్ళేటటువంటి సమయంలో వారంతా కూడా బయోమెట్రిక్ హాజరు కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు లోపలికి వెళ్ళిన తర్వాత 1:30 వరకు కూడా ఇదంతా ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏదైతే బయోమెట్రిక్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్, తనిఖీ కావచ్చు, వాటన్నిటిని కూడా అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాటన్నిటిని కూడా తనిఖీ చేస్తారు. దాంతోపాటు ఏదైతే తాజా ఆధార్ కార్డు, పాత ఆధార్ కార్డు కాకుండా లేటెస్ట్ ఆధార్ కార్డు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు ఏవి కూడా లోపలికి తీసుకెళ్లరాదు అనేటటువంటి సూచనలు ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే లోపలికి విద్యార్థులు వెళ్తుంటారో వారందరినీ కూడా క్షుణ్ణంగా అడ్మిట్ కార్డుతో పాటు లేటెస్ట్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తనిఖీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా లోపలికి పంపిస్తున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్స్ కావచ్చు మిగతా అన్ని కూడా ప్రక్రియ అంతా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. 11 గంటల ప్రాంతం నుంచి కూడా విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్లు కూడా స్వయంగా ఈ ఎగ్జామ్కు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్.